వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి పట్ట ఎక్కడ ఉన్నది? సార్ వాళ్ళు చేసింది ఏం చేస్తుందంటే మూసాపేట సర్వే నెంబర్ 1 కింద చేస్తున్నారు సార్ దాన్ని రెవెన్యూ వాళ్ళు చేస్తుంది బిల్డర్ వాళ్ళు ఏం చేస్తారు మూసాపేట సర్వే నెంబర్ 1 కింద చేస్తున్నారు. ఈ మూసాపేట 1 కిందకి వస్తుంది. కానీ మన రికార్డులో ఏంటంటే ఇది మన రెవెన్యూ రికార్డులో సర్వే నెంబర్ 7 కానామెట్టి ఇదిలోకి ఉంటుంది. మూసాపేట 1 సర్వే నెంబర్ 1 లో మూసాపేట సర్వే నెంబర్ 1 లో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు 1 కి ఏం చేస్తున్నారు? కుకట్పల్లి సర్వే నెంబర్ 1003 ఇక్కడ ఉందనంట. వాళ్ళు అంటారు 13 ఎకరాలు 13 ఎకరాలు వాళ్ళకి డాక్యుమెంట్ ఉందని వాళ్ళు అంటారు. అది చూసాం మనం సర్వే మీ సర్వేరా? ఇది రీసెంట్ వచ్చాడు సార్. ఇది ఇంతకు ముందు ఇది ఓవర్లాప్, ఇది ఆర్డిడి సర్వే అయింది సార్. ఇది ఓవర్లాపింగ్ ఉందని చెప్పేసి ఇది అట్లా ఓవర్లాప్ అయితే ఏముందమ్మా తెరచడానికి పెద్ద ఇదేముంది. ఓవర్లాప్ అయితే అదేమని అది మనకి సంబంధం లేదని వదిలేస్తాం అట్లా కాదు కదా. ఇప్పుడు దీనికి అంటే ఇది 1003 నుంచి 1006 దాకా కుకట్పల్లి దీంట్లో వస్తుంది. ఇక్కడ బార్డర్ ఇంకేముంది? ఇంకా వేరేది ఇది కానామెట్ ప్రదేశాలు. కానామెట్ వాళ్ళు చెప్తున్నారు మేము కుకట్పల్లి అని, కానీ మేము చెప్పడం కాదు, మేము చూస్తున్నాం సార్. ఇది చెరువు, ఇది షేర్లింగంపల్లి కానామెట్ అని స్పష్టంగా ఉంది. నాలా ఉంది, చెరువు ఉంది, పక్కన దోబిగట్టు ఉంది, చెరువు ఆనవాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఏమో ఇది కాదు అని చెప్తున్నారు. ఇది పక్కా చెప్తున్నారు. అనేది చెరువును బొందబెట్టి మీరు వేరే సర్వే నెంబర్షిప్ కట్టుకుంటూ మళ్ళీ మీరు కహానీలు చెప్తున్నారు. స్పష్టంగా చెప్పండి, మీకు తెలుసు సబ్జెక్ట్, లేకపోతే చెప్పొద్దు. చెరువును బొందబెట్టుకుంటే ఎట్లా మాట్లాడతారు మీరు? సార్ ఒకటి అది ఏమంటే నేను 25 పనిచేస్తున్నాను సార్. ఇక్కడ మీరు రెవెన్యూలో ఏమైనా వేసుకుని ఇరిగేషన్ హైడ్రా ఏమైనా చేయండి సార్. చెరువు చూపించండి సార్. మీరు రికార్డు ఉన్న చెరువు చూపిస్తే అయిపోతుంది కదా. చెరువు ఇది 25 ఎకర్స్ 6.5 ఎకర్స్ ఇందులో కుంట చెరువు అని ఉంది కదా సార్. అది ఎక్కడ చూపించండి సార్. రికార్డ్ పంచాయతీ రికార్డ్స్ లో ఉందని అన్నారు కదా. రెవెన్యూ రికార్డ్ లో ఉంది సార్. 1955 కాసరపాని నుంచి చెరువు ఉంది సార్. స్పష్టంగా గొలుసుకట్టు చెరువు విలేజ్ రికార్డ్స్ లో ఉందని అంటున్నారు. రెవెన్యూ రికార్డ్ లో 6.5 ఎకర్స్ చెరువు ఉంది సార్. ఎక్కడ చూపించమంటారు సార్? విలేజ్ మ్యాప్ లో ఉంది అంటున్నారు కదా. రెవెన్యూ రికార్డ్ సార్ 1955 కాసరపాని నుంచి ఈ రోజు వరకు స్పష్టంగా చెరువు అని ఉంది. విలేజ్ మ్యాప్ లేవనుంది. మన దాంట్లో పహానీలో ఉంది, ధరణిలో ఉంది, విలేజ్ మ్యాప్ లో ఉంది. విలేజ్ మ్యాప్ లో ఉంది. సో ఇప్పుడు మీరు ఒక పని చేయాలి, విలేజ్ మ్యాప్ కలెక్ట్ చేయాలి. ధరణిలో ఉన్నది తీసుకుందాము. తీసుకుని నెక్స్ట్ ఇది తీసుకున్న తర్వాత ఇది సరే కాసరపానీలో కూడా ఉన్నది. నెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్వే నెంబర్ ఎక్కడ వస్తుంది అనేది అది కూడా చెక్ చేయాలి. ఆన్ గ్రౌండ్ మనం సర్వే చేసి కూడా చూడాలి. అసలు వాళ్ళకి ఓనర్షిప్ ఎలా వచ్చింది అనేది కూడా చెక్ చేద్దాం. మీకే మీద ఇది ల్యాండ్? అచ్చా, మీరు రిపోర్టరా? మీరు బిల్డర్ లాగా అడుగుతున్నారు. చెరువును కాపాడాలి అనే దాంతో ఏముంటాయి సార్? మా చెరువు రంగన్న సార్ అకౌంట్ లో 11వ చెరువు ఇది కాపాడింది. అట్లా లేదు. ముందు ఏంటంటే ఇది ప్రజల ఆస్తి దగ్గర ప్రజలు ఎవడో కొట్టేస్తూ ఊరుకుంటే చూస్తూ మీరు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. 60% కబ్జా అయినాయి, 40% రక్షించాలని. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ముందు దీని మీద ఉన్నటువంటి విలేజ్ మ్యాప్ ఆ డీటెయిల్స్ ఇవ్వండి. దీన్ని మనం సర్వే చేయించేసి ఒకసారి మనం వెరిఫై చేద్దాం. దీని హద్దులు ఏది ఏ సర్వే నెంబర్లో వస్తుందో ఏందనేది చూద్దాం. అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ పాత ఒకసారి మనం డేటాకి పోదాం. సేమ్ మన ఏది మ్యాప్స్లోకి పోదాం. పోయి మన రిమోట్ సెన్సింగ్ డేటాకి పోదాం అండ్ మ్యాప్స్ తీసుకొని ఒక్కసారి క్రాస్ వెరిఫికేషన్ చేస్తాం. వీళ్ళకి ఈ డాక్యుమెంట్ ల్యాండ్ నుంచి వచ్చా కూడా తీసుకుందాం. బిల్డర్కి డాక్యుమెంట్ ఎట్లా లింక్ వచ్చింది అనేది కూడా తీసుకొని ఎప్పుడు వచ్చింది అది కూడా ఒకసారి లెటర్స్ వెరిఫై చేసి వాళ్ళ నెంబర్స్ ఏం క్లెయిమ్ చేస్తున్నారు అది ఎక్కడ ఉండాలి అసలు అది చెక్ చేసి నాలా మన కళ్ళ ముందు సార్. నాలా గొలుసుకట్ట నాలా అక్కడ నుంచి నాలుగు డైరెక్ట్ డైవర్ట్ చేసి పడేశారు. చెరువులోకి వచ్చే నాలను పొందబెట్టి పడేశారు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సర్వేయింగ్ చేపిస్తాము. సర్వేయింగ్
కూడా ఇక్కడ లోకల్ సర్వేకి మీరు వేరే టీం కూడా పెట్టి మనం చెక్ చేస్తాం. సో అది ఎందుకంటే ఇది మేనేజ్ చేయొచ్చు కాబట్టి 100% మేనేజ్ చేసాం లేదు, అందుకోసం మేము ఇద్దరు పెట్టేసి వేరే వాళ్ళతో కూడా పెడతాం, పెట్టి చేసి చెక్ చేస్తాం. చెక్ చేస్తే దాని మీద సార్ ఓవర్లాపింగ్ లో పోయిందా లేకుంటే ఎక్కడ పోయింది వదిలేసాడు సార్. రికార్డులో 6 ఎకరాలు 5 గుంటల చెరువు కానామేట్ 7 సర్వే నెంబర్ 7లో ఉంది. ఇక్కడ నుంచి చూపించమంటారు అంతే. ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఎక్కడ నుంచి చూపించాలి కదా చెరువు అయితే. రికార్డులో ఉన్న చెరువు లేదంటే ఆ చెరువు ఏడుందని చెప్పేసి అంతే సార్. అడుగుతున్నారు మీరు, ఇక్కడ చెరువు ఏడుందని చెప్పి చూపిస్తారు అడుగుతున్నారేమో. బిల్డరేమో ఫాలో అప్ చేస్తారు, రోజు చేస్తున్నాం సార్. మాకు చేస్తుంటే మేము కూడా ఇది చేస్తుంటాం. శేఖర్ నా సీనియర్ కాబట్టి రోజు సాగుపడుతున్నా ఫోన్ చేసి. అవునా, ఓకే రైట్. అచ్చా మీ సీనియరా? యూనివర్సిటీ నా సీనియర్ సార్. ఓకే గుడ్. సో ఇప్పుడు వీళ్ళకి పర్మిషన్స్ వచ్చా అది కూడా ఒకసారి చెక్ చేస్తాం. ఎట్లా వచ్చాయి? వేరే సర్వే నెంబర్ తెచ్చుకున్నాం సార్ పర్మిషన్. ఇప్పుడు సర్వే నెంబర్ మేము 7 అంటున్నాం కానమేట్, అది కాకుండా వేరే షేర్లింగంపల్లిలో పర్మిషన్ తీసుకొని కడతాను అంటున్నాడు. ఆఫీసర్లను కూడా బ్లఫ్ చేసి పడేస్తున్నాడు రెవెన్యూ ఆఫీసర్లని. నేనేం చెప్తున్నాను, ఇది పక్క చెరువు ఆయన చెరువును బొందబెట్టి దర్జా కడుతున్నాను అని నేను చెప్తున్నాను. చెరువును డైరెక్ట్ చెరువును నాగరాజన్న మొత్తం హైదరాబాద్ అందరి గుట్టు ఈ చేతిలో ఉన్నాడు. కుకట్పల్లి కావచ్చు, ఇది కావచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది కానామెట్ విలేజ్ ప్రకారం సర్వే నెంబర్ 7 అనేది కానామెట్ విలేజ్ ప్రకారం కుంటాను ఉంది సార్. రెవెన్యూ వాళ్ళ సైడ్ ఏంటంటే ఇది వాళ్ళ సైడ్ నుంచి 1003 నుంచి 1006 సర్వే నెంబర్స్ విలేజ్ బౌండరీ గ్యాప్స్ మీద, అంటే యూజువల్గా విలేజ్ బౌండరీ గ్యాప్ మ్యాప్స్ అనేది ఇది ఒక విలేజ్ బౌండరీ అయితే ఇది ఒక విలేజ్ బౌండరీ. ఇది నాట్ ఓన్లీ విలేజ్ బౌండరీ, ఇట్ ఈస్ ఆల్సో డిస్ట్రిక్ట్ బౌండరీ. ఇదేమో రంగారెడ్డి డిస్టిక్, ఇదేమో మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. ఈ డిస్ట్రిక్ట్ బౌండరీస్ రీఆర్గనైజేషన్ అయినప్పుడు ఈ విలేజ్ బౌండరీ ఇట్లా 2 జాయిన్ చేస్తే ఇట్లా కరెక్ట్గా జాయిన్ అయిపోవాలి. కానీ ఏమైంది ఈ యొక్క ల్యాండ్ కేసులో ఏమైంది అంటే ఈ కుకటపల్లి విలేజ్ బౌండరీ ఇట్లా ఓవర్లాపింగ్ షేర్లింగంపల్లి విలేజ్ మ్యాప్ ఓవర్లాపింగ్ వచ్చింది అని వచ్చింది కదా చేశారు వీళ్ళు. వెరిఫై సో ఇది కుకట్పల్లి విలేజ్ బౌండరీ మ్యాప్. సర్వే చేసేటప్పటికి రంగారెడ్డి జిల్లా లేదు, మొత్తం ఒకటే జిల్లా ఉంటుంది. ఉమ్మడి జిల్లా సార్. అప్పుడు మండలంలో కూడా ఉండవు. మండలం ఉంది కానీ జిల్లా ఒకటి. మండలం అప్పుడు ఏముండింది? అప్పుడు కుకట్పల్లి మండలం సార్, బాలనగర్ మండలం. మండలం కాదు, సర్వేయింగ్ అయింది ఎప్పుడో చేసి ఉంటారు. 1950s నుంచి ఉంటాయి మనకి. ఆ డేటా ప్రకారం అప్పుడు ఏముంటది అంటే ఇదంతా ఒక తహసీల్ ఏదో ఉంటది, అంతే. తహసీల్ ఏదో ఈ ఏరియాని ఆర్జేడి అమ్మ ఎవరు చేసింది ఆర్జేడి సర్వే చేసినప్పుడు ఈ ఏరియా ఓవర్లాపింగ్ ఏరియా. ఒక సైడ్ నుంచి చూస్తేనేమో ఒరిజినల్ గా ఉన్నప్పుడు అప్పుడు జిల్లాలు లేవు కదా. అప్పుడు ఏం చేసి వాళ్ళకి ఇట్లాంటి మనం ఇలా ఎందుకు అనుకోకూడదు, ఇట్లాంటి కిరికిరి కోసం అనే ఇక్కడికి వచ్చి కొన్నారని చెప్పేసి అదే చేస్తారు. ఇంకొక పాయింట్ సార్, నా పాయింట్ మోటో ఇప్పుడు ఎక్కడ కొనాలో తెలుసు. ఎగ్జాక్ట్లీ అది కూడా చెక్ ఇప్పుడు సార్ ఇంకొక మాట, పేపర్ మీద మనం ఎంతసేపు పేపర్ మాట్లాడుతున్నాం, ఫిజికల్ గా చెరువు ఉందని నేను చెప్తున్నా సార్. మీరు గూగుల్ మ్యాప్ లో చూడండి, 20 ఏళ్ళ కింద టెక్నాలజీ పెరిగింది, ఇంజనీరింగ్ మీరు మ్యాప్ లో చూడండి, నీళ్లు ఉన్నాయా, వాటర్ పడి ఉందా లేదా అని చూడండి. చెరువు ఉంది కదా, ఇది ఇప్పుడు వచ్చేసి ఇది చెరువు కాదు. ఇప్పుడు హైకోర్టు బిల్డింగ్ కడుకో, ఇది హైకోర్టు కాదు, ఇది నా తాత ఆస్తి అంటే ఎవడొప్పుకుంటాడు సార్. ఎగ్జాక్ట్లీ చెరువు ఇది. వాళ్ళు రేపు కన్స్ట్రక్ట్ చేసినా కానీ కూడా రేపు ఇక్కడ ఇది రేపు చెరువు అయితే కనుక దీన్ని డెఫినెట్ గా రేపు మేము ఇప్పుడు స్టార్టింగ్ ఉంది కాబట్టి మీరు 2 సార్లు చెప్తాం. వాళ్ళకు కూడా ఎవరికి వాళ్ళకు కూడా చెప్పేసి మనం రేపు, ఎందుకంటే చేయటం వల్ల నష్టం అవుతుంది. రేపు కొనేవాళ్ళు కూడా ఇది జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాల్సి వస్తుంది. సో చెక్ చేద్దాం. ఇప్పుడు క్లెయిమ్ ఉంది కాబట్టి మనం చెక్ చేసిన తర్వాత దీనికి 1కి 2 సార్లు రేపు మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మనం చేస్తాం అన్నమాట, ఫర్దర్ యాక్షన్ పోతాం. సో మనం ఆర్జేడి సర్వేని ఒకసారి ఎగ్జామిన్ చేయమని అంటాం. ఖచ్చితంగా చేస్తాం, పక్కా చేస్తాం. ఆర్జేడి సర్వేని కానీ, ఇంతకుముందు ఇరిగేషన్ వాళ్ళు కుంట లేదన్నా కానీ, విలేజ్ వాళ్ళు ఉందన్న చెక్ చేస్తాం మేము. ఎందుకంటే ఏదో అక్కడ ఏదో ఉండొచ్చు అనేది అనుకుంటాం కదా, అదే చెక్ చేస్తాం. ఓకే, ఏం పర్వాలేదు.